హే గైస్, నార్మల్గా మన ఇండియాలో వచ్చేసి నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. ఇది ఏ విధంగా వస్తుందో మీరే కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ మీకు వచ్చేసి ట్రీకి ఐ లాగా అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన కర్నూలులో రీసెంట్గా చాలా ఫేమ్ అయిన వీడియో అనమాట. సో అమ్మవారు వచ్చేసి రావి చెట్టులో నుంచి కళ్ళు తెరిచి చూస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. సో అందరిలాగా నేను కూడా వాళ్ళతో పాటు చూసి పెడితే అది నమ్మకపోవచ్చు. సో దీని అడ్రస్ వచ్చేసి మన కర్నూలులో 1 టౌన్లో స్ట్రైట్గా వచ్చేస్తే మీకు రామట్ల దేవాలయం అని చెప్పేసి మీకు ఇలా కనిపిస్తుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 2 అడ్రస్లో గుర్తుపెట్టుకోండి. ఇలానే స్ట్రైట్గా కొంచెం ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్లో ఒక చిన్న బంక్ అయితే ఉంటుంది. ఆ బంకుకు ఆపోజిట్లోనే చిన్న సంద అయితే ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనం బైక్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాము. సో ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే మనకైతే ఇక్కడ చాలామంది హిందూస్ హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. సో వీటి మధ్యనే ఆ రావి చెట్టు అయితే ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తుంటుంది చూడండి, ఇది రావి చెట్టు అనమాట. సో చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే చాలా పాతకాలం ఉందండి. సో వీళ్ళు ఇక్కడ దేవతలాగా పూజిస్తుంటారు. సో మీకు వచ్చేసి చూపిస్తాను పైన. అండ్ దీని చుట్టూ హౌసెస్ కూడా చాలా ఓల్డ్ హౌసెస్, చిన్న చిన్న హౌసెస్, చాలా బాగుంటుంది. సో నీట్ మెయింటెనెన్స్ అయితే చేస్తారు వీళ్ళైతే ఇక్కడ. సో నా ఫ్రెండ్ అక్కడ ఉండి చూస్తున్నాడు, నేను అడిగాను ఎక్కడ ఉందంటే అక్కడ పైన ఉందని చెప్పేసి అంటున్నాడు. సో మీకు వెళ్ళి చూపిస్తా చూడండి. సో ఇదే అనమాట చెట్టు కొమ్మ, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దీనికి మీరే కామెంట్ చేయండి, ఇది క్రియేట్ చేసినట్టుందా, నిజంగా కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉందా అని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, కొంచెం లైటింగ్ కూడా పెంచుతాను, ఎందుకంటే మళ్ళీ మీకు కనిపించకపోతే అది నేను తప్పుగా చూపించినట్టు అనుకుంటారు. సో చూడండి. సో ఇది వచ్చేసి అందరిలాగా నేను అందరితో పాటు వీడియో చేసి పెడితే ఫేక్గా క్రియేట్ చేసి ఏదో కావాలి వ్యూస్ అన్నట్టు దానికోసం అనుకుంటారు. అలా కాకుండా కొంచెం టైం తీసుకొని చూస్తే అది ఒరిజినల్ ఫేక్ అని తెలుస్తుంది కదా. సో అందుకే కొంచెం టైం తీసుకొని నేనైతే వీడియో చేశాను. ఓకే.